హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూపు మరియు నా టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. దాంట్లో అయితే జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు. వీడియోని అయితే పూర్తిగా చూడండి. స్కిప్ చేసే వీడియోలోని సమాచారాన్ని అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకైతే శుభవార్త. ఈ పెన్షన్ కోసం చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సదరం స్లాట్లు ప్రతి నెలలో అయితే వేసేవారు. నెలలో ఒకసారి 2 రోజులు మాత్రమే ఈ సదరం స్లాట్లు ఉండేవి. ఈ సదరం స్లాట్లు ఒకరోజు 2 రోజులు ఉండడం వల్ల మీ సేవల వద్ద చాలామంది అయితే క్యూ కట్టి నిలబడడానికి కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే ఉంటుండే. తెలంగాణ మొత్తం ప్రతి డిస్టిక్లో ఈ సదరం స్లాట్లు అయితే నెలకొకసారి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ నెలలో ప్రతి మీ సేవ దగ్గర 20-30 మంది ఉండేవాళ్ళు. ఒకరికి ఇద్దరికి స్లాట్ బుక్ చేయగానే టైం అయితే అయిపోతుండే. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేసేవాళ్ళు. అసలు మంచిగా ఉన్న వాళ్ళకి వెయిట్ చేయాలంటే చాలా కష్టం. అట్లాంటిది వికలాంగులు వెయిట్ చేయాలంటే ఇంకా చాలా కష్టం అయితే ఉంటుండే. అయితే ప్రతి నెల కాకుండా ప్రతిరోజు సదరం స్లాట్ అయితే ఇప్పుడు బుక్ అయితే అవుతున్నాయి. మీరు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రతిరోజు మీ సేవ దగ్గర సదరం స్లాట్ అయితే బుక్ అవుతున్నాయి. ఎవరైనా సరే పెన్షన్ కావాలనుకునేవారు మీ సేవకైతే వెళ్ళి మీ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోండి. మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. క్యాండిడేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓటీపీతోని చేయొచ్చు, లేదంటే మీరు థంబ్ ఇంప్రెషన్తో కూడా ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూసేవారు ప్రతి ఒక్కరు కూడా స్లాట్ అయితే బుక్ చేసుకోండి. మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి మీరు ఏ తేదీలో వెళ్ళాలో అనేది మీకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు మీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి అంటే మీ డిస్టిక్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. మీ డిస్టిక్లోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్ళి మీ సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీ దగ్గర రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు చెక్ చేస్తారు. మీరు ఏ ప్రాబ్లంతోని మీరు ఇక్కడికి వచ్చారు, ఆ ప్రాబ్లంకు మీరు ఎలిజిబుల్ ఉంటే మీకైతే పర్సెంటేజ్తోనైతే మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ లేనట్లయితే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నెలకు ఒకసారి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుండే. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ప్రతిరోజు అయితే ఈ సదరం స్లాట్ను ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వికలాంగులు ఉన్నట్లయితే వారికైతే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని వారు తెలుసుకొని వాళ్ళైతే స్లాట్ బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.